ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దినమున ప్రభువు మనకు అనుగ్రహించుచున్న కృపావాక్యం ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడిన మాట, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. చూడండి, దేవుని గ్రంథంలో మోయాబీరాలైనటువంటి ఈ సహోదరి రూతు అన్నిరాలుగా ఉన్నప్పటికీ దేవుణ్ణి విశ్వసించి దేవుని పైన తన నమ్మకాన్ని పెంచుకొని దేవుని ప్రజలతో జీవించాలని, దేవుడి దేశానికి నడవాలని, ప్రభు ప్రజలతో కలిసి ఆయన ఆరాధించాలని ఆశపడింది. దానిని బట్టి ప్రభువు ఆమెకి వాగ్దానం చేశారు, ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చును. ఈ రోజున మన జీవితంలో కూడా మనం ప్రభువుని నమ్మిన వారమై, విశ్వసించిన వారమై ఆయనతో నడుస్తున్నప్పుడు, ఆయనతో మన ఆత్మీయ ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు దేవుడు మనకు కూడా సంపూర్ణ బహుమానమును అనుగ్రహిస్తారు. జీవ గ్రంథంలో మోషే అనే భక్తుడి గురించి హెబ్రీ పత్రిక ఇలా సెలవిస్తుంది, అతడు అల్పకాల భోగములు అనుభవించుట కంటే కూడా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలు అని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటానికి ఇష్టపడలేదట. దేవుడిచ్చే బహుమానం మీదే అతను దృష్టి పెట్టాడంట. మనం కూడా దేవుడిచ్చే బహుమానం మీదే మన దృష్టి పెట్టాలి. పౌలు గారు సెలవిస్తున్నారు సంఘానికి, మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. మన జీవితంలో మనం కూడా దేవుడు పిలిచిన ఉన్నతమైన పిలుపులో ఉన్నతమైన బహుమానం పొందుకునే విధంగా మనం విశ్వాస యాత్రలో ముందుకు పరిగెత్తాలి. పరిస్థితుల వైపు చూడకుండా, సమస్యల వైపు చూడకుండా, స్థితిగతుల వైపు చూడకుండా దేవుడి వైపు చూస్తూ మనం ముందుకు పరిగెత్తినట్లయితే దేవుడు మనకు సంపూర్ణమైన బహుమానాన్ని అనుగ్రహిస్తారు. ప్రసంగి గ్రంథం సొలొమోను గారు సెలవిస్తున్నారు, ఇదిగో అన్నపానములు పుచ్చుకొనుటయు సుఖముగా జీవించుటయు దేవుడిచ్చు బహుమానమే అని. కీర్తనకారుడు సెలవిస్తున్నారు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే అని. ఇలా బైబిల్లో ఎంతోమందికి దేవుడు బహుమానముగా అనుగ్రహించారు. అబ్రహాముతో దేవుడు అంటున్నారు, అబ్రహాము నీ బహుమానము అత్యధిక మగును అని. ఇది ఈ రోజున నీ జీవితంలో కూడా నీవు నిరాశపడవద్దు. నీ భక్తిని, నీ క్రియలను, నీ విశ్వాసమును ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేస్తున్న ప్రార్థన వృధా కాదు, నువ్వు చేస్తున్న భక్తి వృధా కాదు, నువ్వు కలిగి ఉన్న నిరీక్షణ వృధాగా పోదు. దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానమును అనుగ్రహిస్తాడు. నీ పిల్లలను తన సన్నిధిలో స్థిరపరుస్తాడు. నీ కుటుంబాన్ని అభివృద్ధి వైపుగా, ఆశీర్వాదం వైపుగా ప్రభువు నడిపించడానికి సమర్థుడు, చాలినవాడు. కనుక నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచి నీ విశ్వాస పరుగును కడముట్టించు. నిశ్చయముగా ప్రభువు ఇటు వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ దినమున మీరు వాగ్దానం చేసిన రీతిగా నీ సంపూర్ణమైన బహుమానం నీ పిల్లలకు అనుగ్రహించండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితులను కూడా తండ్రి మీరు మేలుగా మార్చండి. మరి ముఖ్యంగా వారు విశ్వాసంలో, జీవితంలో ఏ సమస్యల మధ్యలో కూడా నిరీక్షణ కలిగి నీ బహుమానం కొరకు, నీవిచ్చే ఆశీర్వాదం కొరకు, నువ్వు చేసే మేలు కొరకు ఎదురు చూస్తున్నారు. అట్టి విషయంలో నీ జనులందరినీ తృప్తిపరచండి. వారికి సంపూర్ణ బహుమానం ఇచ్చి నీ సంపూర్ణమైన ప్రేమను వెల్లడిపరచమని, సర్వ మహిమ మీరు ఆరోపించుకోమని ఈ వాక్యం వింటున్న వారిని అయ్యా, ఈ వాక్యాన్ని తండ్రి అయ్యా చూస్తున్న అందరి బిడ్డలకు సంపూర్ణ బహుమానం ఇచ్చి నీ సంపూర్ణమైన ప్రేమ వెల్లడిపరచమని, మహిమను మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతయు దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.